ఓకే సార్. ఓకే, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం తిరుపతి పోలీసు డిజిటల్ అరెస్ట్ అనే ఒక ఎంఓలో కొంతమంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఈ కేసు మనకు 11th అట్లా రిపోర్ట్ అయింది మనకు తిరుపతిలో. దాంట్లో ఏంటంటే ఒక కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు మనీ లాండరింగ్ 200 crores మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి, కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్పి ఆమెకి వాట్సాప్ కాల్ రావడం, సబ్సిక్వెంట్గా ఆవిడ నుంచి ఒక 10 days స్పాన్లో ఒక ఆవిడకి సంబంధించిన ఒక 7 డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక 12 అకౌంట్స్కి దాదాపు 2.5 crores ఆవిడ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎంఓ అయిపోయింది. ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట. మీరు ఫలానా మనీ లాండరింగ్ కేసులో మీ నేమ్స్ ఉన్నాయో, లేకపోతే మీ నేమ్ మీద పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైమ్లో మీ మీద కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి ముంబై క్రైమ్ టీం మాట్లాడినట్టు, తర్వాత సిబిఐ మాట్లాడినట్టు, తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్టు, ఇట్లా ఒక విక్టిమ్ని వాళ్ళు చోజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక ఫియర్లోకి నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా పాపులర్ ఎంఓ అయింది. సో ఈ ఎంఓలో మనకు నిజంగా ఇది గొప్ప బ్రేక్ త్రూ వచ్చింది. దీంట్లో కరెక్ట్ ఒక 11th రోజు, వారం రోజుల క్రితము ఒక పర్సన్ అరెస్ట్ చేయడం, కాదు వారం కరెక్ట్గా 21st రోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో. సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా 6గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేసాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో వీళ్ళందరూ ఏమంటే దీంట్లో మెయిన్గా లీడ్ వచ్చి కరణ్ అని చెప్పి, ఇతను విశాఖపట్నం అతనే, బట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా కంబోడియాలో దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ లాగా రన్ అవుతాం. వీళ్ళందరూ కంబోడియాలో ట్రైన్ అయ్యి ఈ ఫ్రాడ్ ఎలా చేయాలనే దాని మీద చేస్తున్నారు. అయితే సబ్సిక్వెంట్ వీళ్ళు ఏమంటే అక్కడ ఉంటే వీళ్ళకి కొంత పే చేస్తారు. ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్ వీళ్ళకి కొంత పేమెంట్ బేసిస్లో జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మనం ఎందుకు పేమెంట్ బేసిస్ మీద చేయాలా, మనమే ఇండిపెండెంట్గా చేస్తే బాగుండు కదా అన్న ఒక ఇదితోటి వైజాగ్లో ఉండి వైజాగ్లో బేస్ అయ్యి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీంట్లో కరణ్ అని లీడ్, అట్లాగే రవికుమార్, జగదీష్, సంతోష్, తర్వాత గణేష్, వాసుదేవ్, వీళ్ళలో కూడా కొంతమంది 4 కంబోడియాలోనే ట్రైన్ అయ్యారు. వీళ్ళు వైజాగ్లో బేస్ పెట్టుకొని అక్కడ ఇప్పుడు మనకు ఉంటే చూస్తే సిమ్ స్లాట్స్, వైఫై రౌటర్స్, మోడెమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని కాల్ చేయడం, థ్రెటన్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో తిరుపతి పోలీస్, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ కావచ్చు, ఇన్స్పెక్టర్ వెస్ట్ కావచ్చు, అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో ఉన్న అందరి ముద్దాయిలు కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేసి ఇంకొక 2 ముద్దాయిలు మటుకు వాళ్ళు ఇంకా కంబోడియాలోనే ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాం. వాళ్ళని కూడా త్వరగా మనము అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో సీజర్స్ ఇవన్నీ చూసినట్లయితే ఇందాక చెప్పినట్టు దాదాపు 2.5 crores లాస్ అయితే మన వాళ్ళు ఇప్పటిదాకా 1.51 crores దాకా 1.31 crores దాకా మనము వేరియస్ ఫామ్స్లో మనము రికవర్ చేయగలిగాము. కొన్ని ఆల్రెడీ బ్యాంక్లో అమౌంట్ ఫ్రీజ్ అయినాయి, కొన్ని కారు రూపంలో ఒక కార్ని సీజ్ చేసాం, అట్లాగే కొంత గోల్డ్ సీజర్ చేసాము, అట్లాగే కొంత క్యాష్ కూడా ఒక 32.5 lakhs కూడా క్యాష్ కూడా వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కలుపుకుంటే మొత్తం 1.3 crores దాకా మనం రికవర్ చేయగలిగాం. విచ్ అయితే ట్రెమెండస్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. మామూలుగా డిజిటల్